హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి. మనం టమాటో పచ్చడి చాలా రకాలుగా చేస్తుంటాం, కానీ ఇలా ఎప్పుడైనా చేశారా? ఇవి రెండు కలిపి వేశారంటే మనకి హెల్త్కి చాలా మంచిది. రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేనికైనా సరే అద్భుతంగా ఉండే ఈ రోటీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 10 పచ్చిమిర్చిని ఇలా ముసుకులు తీసేసి ఇందులో వేసేయండి. అలాగే ఒక 10 ఎండుమిర్చి కూడా ముచ్చుకులు తీసేసి దీంతో పాటు వేసేయండి. వేసేసి రెండింటిని కూడా దోరగా వేయించుకుందాము. ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని తీసేసి ఒక బౌల్లోకి వేసేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా కట్ చేసుకున్న ఒక అరకిలో టమాటాలని ఇలా 4 ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఒక్కొక్క కాయని నేను ఈ టమాటాలని ఈ ఆయిల్లో వేసేసి ఇందులోనే ఇప్పుడు మీకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అదేనండి అల్లం అండి. అల్లం వచ్చేసి ఒక 2 అంగుళాల పీస్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. అల్లం యాడ్ చేయడం వల్ల టమాటో పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇందులోనే కరివేపాకు వచ్చి ఒక 2 రెమ్మల వరకు వేసుకొని చింతపండు కూడా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు యాడ్ చేసుకొని ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి కుక్ చేసుకోండి. ఇవన్నీ టమాటాలు వచ్చేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం మగ్గిపోయి ఆయిల్ పైకి తేలి మనకి స్కిన్ కూడా సెపరేట్ అయ్యేటట్టు ఇలా మగ్గిపోవాలన్నమాట. ఇలా మగ్గిపోయిన ఈ టమాటాలని దింపేసి పక్కన పెట్టుకుందాం. ఇవి చల్లారే లోపల వేరొక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా తీసుకొని ఇందులో వేసేయండి. ఇలా వేసేసి ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేద్దాం. ఇందులోనే ఒక పావు కప్పు వరకు నువ్వులు అనేవి యాడ్ చేయండి. ఈ పచ్చడి అనేది చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. అలాగే మనం దింపి పక్కన పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలను కూడా ఇందులో వేసేయండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి. కచ్చాపిచ్చాగా పట్టండి, మరీ మెత్తగా కాకుండా. ఇవి వచ్చేసి మొన్న నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. మనకి టీకి పంచదారకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు ఉప్పు, కారం, పసుపు ఏవైనా సరే యూజ్ చేసుకోవచ్చు. మనకి కింద వైపున గాజు, మధ్యలో స్టీల్, పైన కూడా స్టీల్ బౌల్ అనేది ఇచ్చారనమాట. మనకి ఏ వేసినా కానీ ఏ ఐటమ్ అయినా కానీ చక్కగా కనబడుతుంది, చాలా మంచిగా ఉంటుంది. మీకు కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే మనకి చట్నీ అనేది ఇలా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు ఇలా కచ్చపిచ్చగా పట్టుకుంటే సరిపోతుంది. మీరు వేడివేడి అన్నంలోనే కాదండి, ఇడ్లీ, చపాతీ, దోశ దేనికైనా సరే అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకొని మీరు పోపు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేదా పోపు లేకుండా అయినా డైరెక్ట్గా అయినా అలా వేసేసైనా సరే తినేయచ్చు. అంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం పోపు పెట్టుకుందాం. మీరు మామూలుగా అయినా సరే రైస్లో అయినా, ఇడ్లీ, దోశ, పూరి దేనికైనా సరే అద్భుతంగా ఉంటుంది. అలా డైరెక్ట్గా తినేయచ్చు. నేనైతే పోపు వేసాను. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఉండేదని అనమాట. ఈ పచ్చడి ఎక్కువగా చేసేది, చాలా ఇష్టం అండి నాకు. ఇలా అల్లం ముక్కలు వేయడం వల్ల పైత్యం అనేది ఉండదు. అలాగే నువ్వులు యాడ్ చేయడం వల్ల లేడీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్కి కానీ చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.